హలో అజూర్ పీపుల్, కొంచెం గ్యాప్ తర్వాత మన అజూర్ సిరీస్ మళ్ళీ రీస్టార్ట్ చేసాం. అజూర్ డేటా ఇంజనీరింగ్ లో కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుతాం. ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియోలో అజూర్ డేటా ఇంజనీర్స్ ఏ టూల్స్ యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుతాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు కూడా అజూర్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా పేరు చెప్తే ఫ్రీగా 3 డెమో సెషన్స్ కూడా ఇస్తాను. లేటర్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్ అండ్ మెయిన్ వన్ వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇది ఒక ETL టూల్, అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సేల్స్ డేటాని ఆన్ ప్రిమిసెస్ ఎక్సెల్ షీట్ నుండి క్లౌడ్ SQL DBకి ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక కొరియర్ కంపెనీని ఇమాజిన్ చేసుకోండి. పార్సల్ ని ఎక్కడికి పంపించాలని డిసైడ్ చేయడం, ట్రాక్ చేయడం, అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా. అలానే డేటాని ఎక్కడికి మూవ్ చేయాలి, ఎలా చేయాలి అనేది అజూర్ డేటా ఫ్యాక్టరీ చెప్తుంది. రియల్ టైమ్ లో కంపెనీ సేల్స్ డేటాని డైలీ బ్లాబ్ స్టోరేజ్ లో కలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి Azure SQL Database లో లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ Azure Data Factory కొన్ని టూల్స్ ని యూజ్ చేసి రన్ అవుతుంది, లైక్ పైప్లైన్స్, డేటా ఫ్లోస్ అండ్ ట్రిగర్స్. ఈ Azure Data Factory ప్రాసెస్ కూడా మనం మార్నింగ్ చేసుకునే టీ ప్రాసెస్ లానే ఉంటుంది. ఫస్ట్ వన్ టీ పౌడర్, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని షుగర్ ఆర్ మిల్క్ తో మిక్స్ చేస్తాం. ఇది ట్రాన్స్ఫార్మ్. లాస్ట్ లో దాన్ని గ్లాస్ లో పోస్తాం, ఇది లోడ్. నెక్స్ట్ Azure Synapse Analytics. ఇది ఒక హైవేలో అన్ని క్రాసెస్ కలిసి ఒక జంక్షన్ లాంటిది. Synapse లో డేటా వేరోస్, బిగ్ డేటా, అనలిటిక్స్ అన్ని కలుస్తాయి. Synapse is a data integration plus analytics tool. బిగ్ డేటా క్వైరీస్ అట్ స్కేల్ లో రన్ అవడానికి వెళ్ళిపోతుంది. దీంట్లో కొన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ సర్వర్లెస్ SQL pools, dedicated SQL pools, and it also integrates with Power BI. Amazon లో షాపింగ్ డేటాని అనలైజ్ చేయడానికి, కస్టమర్ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ Azure Synapse పర్ఫెక్ట్ టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి Azure Data Lake స్టోరేజ్. ఇది ఎలా అంటే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లో వాటర్ ఎలా స్టోర్ చేస్తామో అలానే డేటాని స్టోర్ చేసే లార్జ్ ట్యాంక్ Azure Data Lake. ఇది స్కేలబుల్, సెక్యూర్ అండ్ సపోర్ట్స్ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. రా డేటా స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా ఐడియా. ఎలా అంటే IoT డివైసెస్ లో సెన్సార్ డేటాని రా ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి Azure SQL Database. మనం ఇంపార్టెంట్ డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేయడానికి ఈ SQL Database ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ ఇన్ Azure. క్లీన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటాని స్టోర్ చేయడానికి ఇది బెస్ట్. ఎక్సెల్ ఫైల్స్ లో రికార్డ్ ని స్టోర్ చేయాలంటే హెడేక్ వర్క్, కానీ SQL డేటాబేస్ ని యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ Power BI. దీన్ని యూజ్ చేసి బోరింగ్ డేటాను కూడా కలర్ఫుల్ విజువల్స్ గా మార్చొచ్చు. Power BI విజువలైజేషన్ కి అండ్ రిపోర్టింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. గ్రాఫ్స్ తో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ Power BI యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ Azure Databricks. అడ్వాన్స్డ్ అనలిటిక్స్ కి i492 స్టైలిష్ అండ్ పవర్ఫుల్. బిగ్ డేటా ప్రాసెసింగ్ కి అండ్ మెషిన్ లెర్నింగ్ కి యూజ్ చేస్తారు. ఇది Apache Spark ని యూజ్ చేసి బిల్డ్ చేశారు. ఈ-కామర్స్ కంపెనీస్ ప్రోడక్ట్ రికమెండేషన్ బిల్డ్ చేయాలనుకుంటే Databricks ఇస్ ద గో-టు టూల్. నెక్స్ట్ Azure మానిటరింగ్ అండ్ లాగ్ అనలిటిక్స్. ఇది ఒక డాక్టర్ లాగా డేటా సిస్టమ్స్ హెల్త్ చెక్ చేయడం, ప్రాబ్లమ్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ టూల్ యూజ్ చేసి చేయొచ్చు. Azure మానిటర్ ఏం చేస్తుందంటే రిసోర్స్ పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ లాగ్ అనలిటిక్స్ ఏం చేస్తుందంటే లాగ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. యాప్ పర్ఫార్మెన్స్ పడిపోయిందంటే లాగ్స్ చెక్ చేసి రూట్ కాజ్ ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి Azure DevOps. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి క్యాలెండర్, నోట్ ప్యాడ్, రిమోట్ కంట్రోల్ అన్ని ఒక ప్లేస్ లో ఉండే టూల్. ఇది సోర్స్ కంట్రోల్ కి, CI/CD పైప్లైన్స్ కి, టాస్క్ ట్రాకింగ్ కి యూజ్ చేస్తారు. Azure Data Factory పైప్లైన్స్ ని ఆటోమేట్ చేయడానికి ఈ Azure DevOps ని యూజ్ చేస్తారు. ఇంకా కొన్ని సూపర్ యూస్ఫుల్ టూల్స్ కూడా ఉన్నాయి. సీక్రెట్స్ అండ్ క్రెడెన్షియల్స్ స్టోర్ చేసుకోవడానికి Azure Key Vault, ఫైల్స్, ఇమేజెస్, లాగ్స్ స్టోర్ చేసుకోవడానికి Blob Storage, డేటా ఈవెంట్ మేనేజ్మెంట్ కి ఈవెంట్ గ్రిడ్, సర్వర్లెస్ ఆటోమేషన్ ఫర్ స్మార్ట్ టాస్క్ కి Azure Functions యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ టూల్స్ యూజ్డ్ బై Azure Data Engineers. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.